సీఎం రేవంత్ తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తనను సీఎం రేవంత్ గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు మాత్రమే గులాంనని తెలిపారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ పుట్టిన గుజరాత్, తాను గులాంనే అని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతల్లా తాను ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి గులాంని కాదన్నారు. నేను ముఖ్యమంత్రి అంటున్నాడు, కిషన్ రెడ్డి గుజరాత్కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం. మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురాలకి గులాం. మీరు మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ, ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామని. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామనే. నీలాగా నేను ఇటలీకో, నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. మీరు నకిలీ గాంధీ కుటుంబానికి మీరు గులాము, నేను కుటుంబానికి గులామును కాదు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను. నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించే ప్రతిసారి అదానీ పేరుని ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు కిషన్ రెడ్డి. పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ అదానీకి శాలువా కప్పి సన్మానించలేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఏదైనా విషయం వస్తే అదానీ గురించి మాట్లాడతారు. ఇదే అదానీతో ఇదే ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం సెక్రటరీ పిలిచి బొకేలు ఇచ్చి శాలువలు ఇచ్చినప్పుడు అప్పుడు అదానీ గారాయన. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కానీ ఈరోజు ప్రతి విషయంలో ఈ ముఖ్యమంత్రి అదానీ గురించో అంబానీ గురించో మాట్లాడతారు. ఎవరిళ్ళందరూ ఎవరి హయాంలో వ్యాపారాలు మొదలుపెట్టారు? మోడీ గారి హయాంలో వ్యాపారాలు మొదలుపెట్టారా? బీజేపీ హయాంలో వ్యాపారాలు మొదలుపెట్టారా? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీళ్ళందరూ వ్యాపార దిగ్గజాలు.